హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వందిత్వంటలు. ఈరోజు వీడియోలో బియ్యం పిండి అస్సలు వాడుకోకుండా రవ్వ దోశని క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో విత్ బెస్ట్ టిప్స్తో పాటు చెప్పాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దోశని ఒక్కసారి కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉంది కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది. చూడండి, ఒక్కసారి కట్ చేస్తే హోటల్ స్టైల్లో రవ్వ దోశ అండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోల్డ్ కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇక లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దామా. మొదటగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని 1.25 గ్లాసు ఓలిగ రవ్వని తీసుకున్నాను. అదే సెమోలినా అంటాం కదా, అది. 1/2 గ్లాస్ గోధుమ పిండి, 1/2 గ్లాస్ మైదా తీసుకుంటున్నాం. ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని 6 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఏదైనా మెజర్మెంట్ అనేది ఒకే దాంతో తీసుకోండి. 6 గ్లాస్ వాటర్ యాడ్ చేశాక మిక్స్ చేస్తున్నాను. వాటర్ ఎక్కువగా ఉంటే తొందరగా మిక్స్ అవుతుంది, లంప్స్ ఏమి ఉండదు. అందుకనేసి 6 గ్లాసుల వాటర్ వేశాక ఇలా ఒకసారి కలిపితే ఈజీగా కలిసిపోతుంది, ఎటువంటి ఉండలు కూడా కట్టదు. ఇలా కలుపుకున్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే నైస్గా, ఎంత నైస్గా వీలుంటే అంత నైస్గా చాప్ చేసుకోండి. ఒక ఆనియన్ని, అలాగే నైస్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని అన్నీ వేసి మూత పెట్టి అట్లీస్ట్ 1/2 అవర్ అన్నా నానపెట్టాలండి. మనం రవ్వ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇలా నానపెట్టుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఒకసారి కలిపి చూడండి, రవ్వ నీళ్ళని బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా గట్టిగా అయిపోయింది. అందుకని ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం 8 గ్లాసెస్ వాటర్ పడుతుంది. ఎందుకంటే రవ్వ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి, రవ్వ ఎంత ఎక్కువగా ఉంటే అంత క్రిస్పీగా వస్తుంది, అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా వాటరీగా ఉండాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను. దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వాలి. ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ని గ్రీజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు హీట్ పట్టుకునేటట్లుంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టే దోశ వేయచ్చు, లేదా సిమ్ చేసి దోశ వేసి తర్వాత ఫ్లేమ్ని పెంచవచ్చు. ఇలా దోశని కొంచెం హైట్లోంచి వేసామంటే హోల్స్ చాలా బాగా వస్తాయి. ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కాల్చుకోండి. అప్పుడే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే మెత్తగా వస్తుందండి, తొందరగా కాలిపోయి. అదే మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగ మొత్తం రెడ్గా అయ్యాక ఒకసారి సైడ్స్ అన్నీ ఓపెన్ చేసుకోండి. ఈ కొలతలతో ఒక్కసారి రవ్వ దోశ చేసి చూడండి, ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. చూసారా, మంచి కలర్తో చాలా బాగా వచ్చింది కదా. ఇలా వచ్చిందని కొంచెం నెయ్యిని గ్రీజ్ చేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. కొంచెం పప్పుల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఎంత క్రిస్పీగా రవ్వ దోశ రెడీ అయిపోయింది కదా. ఇదే ప్రాసెస్లో ఒక 2 దోశలకి మాత్రం ఆయిల్ని గ్రీజ్ చేయాల్సి ఉంటుందండి, తర్వాత అవసరం లేదు. ఒకవేళ మీకు నచ్చితే ఇలా పళ్ళెం కూడా పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. ఏంటి, నచ్చిందా రవ్వ దోశ? నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, టేక్ కేర్, బై బై.